యుఎస్ ఎయిడ్ పైన ఒక మెరుపు దాడి, ఒక రకంగా చెప్పాలంటే యుఎస్ ఎయిడ్ లో పనిచేస్తున్నారు వాడు. యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ పేరిట వాళ్ళు ప్రపంచ దేశాల్లో ప్రభుత్వాన్ని మార్చడానికి, ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి, లేదా ఇంకా వీలైతే ఆఖరికి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా వీళ్ళు డబ్బులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. హఫీజ్ సయీద్ కి సంబంధించిన లష్కర్ తైబా కావచ్చు, లేకపోతే జమాతే ఇస్లామీ కావచ్చు, వీటన్నిటికీ కూడా యుఎస్ ఎయిడ్ నుంచి డబ్బులు వెళ్ళిన దాఖలాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో యుఎస్ ఎయిడ్ లోని ఎంప్లాయీస్ అందరూ కూడా లాంగ్ లీవ్ లో వెళ్ళిపోవాలి, రాత్రికి రాత్రి దాన్ని షట్ డౌన్ చేస్తున్నామని ప్రకటించడము, వెంటనే ఎవరైతే మార్కో రూబియో ఉన్నాడో యుఎస్ స్టేట్ సెక్రటరీ, ఆయనే నేనే ఇన్ఛార్జిని దీనికి అని చెప్పడము. అండ్ డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కోసం అని ఏదైతే ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఉన్న ఒక సంస్థలాగా ఒక పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్న క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడం ఇవన్నీ జరుగుతోంది. సో ఒక్కసారిగా చెప్పాలంటే యుఎస్ ఎయిడ్ పేరిట ఎంత ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చారో అనేవి తెలుస్తూ ఉంటే కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. ఒక రకంగా అసలు ఏంటిది అనిపిస్తోంది. $80 మిలియన్ ఏదో జెండర్ చేంజ్ ఆపరేషన్స్ కోసం ఖర్చు పెట్టారంట, ఇంకెక్కడో కాండమ్స్ కోసం ఖర్చు పెట్టారంట, ఇంకొక దగ్గర అయితే అసలు లైక్ ఇందాక చెప్పిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి డబ్బులు ఖర్చు పెట్టారంట. ఇవన్నీ అసలు చాలా దారుణంగా ఉంది. ఇప్పుడే నేను ఎలాన్ మస్క్ ట్వీట్ చదువుతున్నాను సార్, నేను మీకోసం ఇప్పుడే ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ చదువుతున్నాను. డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ని ఆయన కోట్ చేశారు. లుక్స్ లైక్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ హ్యావ్ బీన్ స్టోలెన్ ఎట్ USAID అండ్ అదర్ ఏజెన్సీస్, మచ్ ఆఫ్ ఇట్ గోయింగ్ టు ద ఫేక్ న్యూస్ మీడియా యాజ్ ఎ పే ఆఫ్ ఫర్ క్రియేటింగ్ గుడ్ స్టోరీస్ అబౌట్ ద డెమోక్రాట్స్. The left-wing rag known as Politico seems to have received $80 lakh. Did the New York Times receive this money? ఇది అంతా రాశారనమాట. మీడియాకు కూడా ఎట్లా డబ్బులు ఇచ్చారు, డెమోక్రాట్స్ ని పొగడడానికి లేదా వాళ్ళకు అనుకూలమైన శక్తుల్ని బలోపేతం చేయడానికి మీడియాకు కూడా డబ్బులు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి USAID ద్వారా. ఒకసారిగా ట్రంప్ ఇది ఒక పెద్ద కుదుపులాగా, ఇది ఒక తేనెతుట్టను కదిలించినట్టుగా భావించాలా, లేకపోతే నిజంగానే ఇది పెద్ద దాడిగానే మనం భావించాలా? ఎందుకంటే ఆ డీప్ స్టేట్ మూలాలకే ఇది డైరెక్ట్ గా అటాక్ చేసినట్టు కనబడుతోంది. లేదా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఇచ్చిన మొదటి స్పీచ్ లో కావచ్చు, అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్ నేను కంప్లీట్ గా నిర్మూలిస్తాను అని ఎప్పుడైతే వాగ్దానం చేశారో, దానికి సంబంధించినటువంటి అమెరికాలో ఉన్నటువంటి సంస్థలు, దానికి సంబంధించినటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాటి మీద ఆయన వేటు పడుతోంది. USAID మీద పడుతుంది అని అప్పుడు అందరం అనుకున్నాము. దాని ప్రకారమే ఈరోజు ఫస్ట్ ఏటు పడింది. ఇది దాంట్లో USAID ఎవరెవరికి ఎటువంటి పైసలు ఇచ్చింది అని చూస్తే కనుక ఆఫ్ కోర్స్ మనకు అమెరికా ప్రజలే ఆశ్చర్యచకితులు అయిపోయారు. ఎక్కడో పెరూలో వాళ్ళ కామిక్ పుస్తకాలలో ట్రాన్స్జెండర్, ఈ యొక్క బైనరీస్, నాన్ బైనరీ, ఈ యొక్క వోకిజం అంతా వాళ్ళ కామిక్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా మన దేశంలో కూడా మనం చూడొచ్చు. కామిక్స్ లో చూస్తే కనుక ఒక ఆవు తన దూడకి ఏదో చెప్తుంటుంది, బై ద వే డోంట్ కాల్ మీ హీ, ఐ డోంట్ నో, ఐ డిసైడ్ వాట్ ఐ హావ్ టు డూ లేటర్ అన్నటువంటివన్నీ కార్టూన్స్ మన దేశంలో కూడా పంప్ చేస్తున్నారు. కాబట్టి వీటికి అన్నిటి కూడా ఫండింగ్ USAID వాడుతున్నారు. అంటే వాళ్ళ వోకిజం కల్చర్ ని దాంట్లో పంపించే ప్రయత్నాలు చేశారు. అలాగే ఎక్స్ట్రీమ్ ఇస్లామిక్ జిహాదీ తత్వం ఉన్నటువంటి తంజీమ్లకు వీళ్ళు ఫండింగ్ ఇచ్చారు. మనకు అదే USAID దగ్గర నుంచే ఫండింగ్ వచ్చి బంగ్లాదేశ్ లో ఆ రెవల్యూషన్ తీసుకొచ్చారు. USAID దగ్గర నుంచి ఫండింగ్ తోటే మనకు మైదాన్ రెవల్యూషన్ లో యుక్రెయిన్ ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఇన్ఫాక్ట్ మనకు ఇప్పుడు తెలుస్తోంది ఏంటంటే విక్టోరియన్ న్యూలాండ్ అక్కడ ఉన్నటువంటి డెమోక్రటిక్ గా ఎలక్ట్ అయినటువంటి ప్రభుత్వం పడిపోక ముందరే, ఒక నెల ముందరే ఎవరు అక్కడ ప్రభుత్వంలో ఉండాలి, ఎలా ఉండాలి ఆవిడ నిర్ణయించింది ఆల్రెడీ. వీళ్ళందరూ కూడా మనకు మామూలుగా సినిమాలో చూస్తుంటాం కదా, వెనకాల ఎవరో శక్తులు ఉంటాయి, నా మాటే శాసనం అంటారు. అటువంటి దాని మొత్తం ఈ ప్రభుత్వాలన్నింటినీ ఎలా నడిపించాలి అని ఎవరో నిర్ణయిస్తున్నారు. ఆ నిర్ణయాన్ని ఈ USAID ద్వారా వాళ్ళు దాన్ని సఫలీకృతం చేసుకుంటున్నారు. అలాగే చూస్తే మనకు DEI అన్నటువంటి, అంటే డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూషన్ పేరిట అటువంటి మ్యూజికల్ ఏమంటారంటే ఒక కాన్సర్ట్స్ చేయడము, దానికి సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ తయారు చేయడం, ఇటువంటివన్నీ కూడా విపరీతంగా ఖర్చు పెట్టారు. ఎక్కడ పనికి మాలిన వాడిని ఖర్చు పెట్టారు. ఇందాక నువ్వు చెప్పినట్టు $50 మిలియన్ గాజాలో కాండమ్స్ కి ఖర్చు పెట్టారు. దానికి ఏమైనా అర్థం ఉందా? దానికి జస్టిఫికేషన్ ఇస్తారు వాళ్ళు. మళ్ళీ దానికి మనం ఒక్కొక్క ఫండింగ్ కి మనం చూసామంటే దానికి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ మనం నిజంగా మనం డిస్మిస్ చేయలేనటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ గాజాలో TFR, టోటల్ ఫర్టిలిటీ రేట్ ఏదైతే అంటామో, సగటు స్త్రీకి తన జీవితంలో ఎంతమంది పిల్లలు కంటుందో అది 13 పైబడి ఉంది. అంటే ఒక్కొక్క స్త్రీ అక్కడ 13 మంది పిల్లల్ని కంటున్నారు. అందుకనే మేము కాండమ్ సప్లై చేస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. సో కానీ కాండమ్స్ పేరిట, కాండమ్స్ నిజంగా యూజ్ అవుతాయి కనుక 13 సంఖ్య తగ్గాలి కదా.
అదేం తగ్గట్లేదే. కాండమ్స్ పేరిట అవన్నీ ఎక్కడ పైసలు పెడుతున్నాయి, దాన్ని ఎవరో సైఫన్ అవుట్ చేస్తున్నారు, ఎక్కడో వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇటువంటి పనికి మాలిన ఎక్స్పెండిచర్ అంతా వాళ్ళు చేశారు. మనకు సంబంధించింది కూడా జమాత్ ఇస్లామీ కావచ్చు, మనకు ఎల్ఈటి హఫీజ్ సయీద్ ఒక ఎల్ఈటి కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు టెర్రర్ ఫండింగ్ ఇచ్చారు. దానికి ఏదో జస్టిఫికేషన్ ఇస్తారు, ఏమంటారు, వాళ్ళు హ్యుమానిటేరియన్ ఎయిడ్ చేస్తున్నారు, అక్కడ వరదలు వచ్చాయి వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నామంటారు. మరి దాన్ని ఒక వరదల్లో బాధితులకు ఫండింగ్ ఇస్తే మనం ఎలా కాదనగలము? జమాతుద్దావా అనేదో పేరు పెడతాడు, ఇంకేదో పేరు పెడతాడు, అక్కడ దానికి పైసలు తీసుకుంటాడు. కాబట్టి ఇటువంటి ఒక రెజీమ్ చేంజ్, వాళ్ళ డీప్ స్టేట్ యొక్క అజెండాని నడిపించడానికి వాడుకున్నటువంటి ఈ సంస్థని ఫస్ట్ ఇమ్మీడియట్ గా ఆపేసి 90 రోజుల తర్వాత డిసైడ్ చేస్తాను ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు. అంతవరకు నేను ఆడిట్ చేయదలుచుకున్నాను. ఈ ఖర్చులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? రమారమి 50 పైచులకు $1 బిలియన్ ప్రతి సంవత్సరం వీళ్ళు ఖర్చు పెడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇది నిజంగా అమెరికా వాల్యూస్ ఏమున్నాయో, అమెరికా గొప్పతనం చాటడానికి దీన్ని వినియోగించవలసింది, దాన్ని ఎప్పుడో వీళ్ళు తొంగలో తొక్కారు వీళ్ళు. కాబట్టి దీని యొక్క గౌరవం నిలబెట్టే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. అంతవరకు మాకు వీళ్ళు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారో తెలియదు, కాబట్టి అవన్నీ మేము ఆడిట్ చేస్తాము. డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నటువంటి నినాదంతో వచ్చారు కాబట్టి దానికి భిన్నంగా విరుద్ధంగా వీళ్ళు ఏమైనా చేస్తుంటే అవన్నీ కూడా నిలిపేయదలుచుకున్నాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు. అలాగే మనకు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరికి కూడాను ఓవర్ నైట్ మీరు రానక్కర్లేదు అని చాలా మంది లీవ్ లో పంపించేశారు. వాళ్ళ యాక్సెస్ 600 పైబడి వాళ్ళ స్టాఫ్ ని అందరికి కూడాను వాళ్ళ కంప్యూటర్లు యాక్సెస్ లేకుండా ఆపేశారు. దీన్ని నిరసిస్తూ ఇల్హాన్ ఉమర్ లాంటి వాళ్ళు చాలా మంది డెమోక్రాట్ నేతలందరూ యుఎస్ ఎయిడ్ బిల్డింగ్ మీద దాడి చేశారు. ఏం డెమోక్రసీ? మీకు కావాలంటే మీరు కోర్టులో కేసులు వేయండి, ఇంకేమైనా చేయండి. దౌర్జన్యంగా వెళ్ళి దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. అఫ్ కోర్స్ అక్కడ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ దాన్ని వాళ్ళని ఆపేశారు. వీళ్ళ స్టేట్మెంట్స్ అంతా కూడా దీనివల్ల టెర్రరిజం ఆపే దిశగా మేము చేస్తున్నాము, చైనాకు వ్యతిరేకంగా చేస్తున్నాము, చైనాను వీళ్ళందరూ ఫండింగ్ చేస్తుంటే దాన్ని కౌంటర్ చేసే దిశగా యుఎస్ఏడ్ అద్భుతంగా పనిచేసింది. మరి యుఎస్ఏడ్ అంత అద్భుతంగా పనిచేస్తే గాజాలో కాండమ్స్ ఎందుకు ఇస్తున్నారు? యుఎన్ఆర్డబ్ల్యూఏకి మీరు ఎందుకు ఫండింగ్ ఇస్తున్నారు? మీరు ఇచ్చే ఫండింగ్లన్నీ మీ యొక్క డీప్ స్టేట్ అజెండా కోసమే ఎందుకు ఇస్తున్నారు? సో ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. అందుకని దాన్ని గత 4 ఏళ్లుగా మనం చూస్తే కనుక సమంత పవర్ అన్నటువంటి ఆవిడ నడిపించింది. సమంత పవర్ గురించి కూడా మనం గ్లోబల్ రౌండప్ లో గతంలో చర్చించాం. విక్టోరియా న్యూలాండ్, డొనాల్డ్, అఫ్రీన్ అఖ్తర్, ఈ టీం ఉన్నారు. వీళ్ళందరూ కంప్లీట్ రెజీమ్ చేంజ్ అండ్ డీప్ స్టేట్ అసెట్స్, డీప్ స్టేట్ ను వాడుకునే ఒక విషయం చెప్పాలి. నేను యాక్చువల్లీ నాకు ఒక వ్యక్తి కాల్ చేశారు. యాక్చువల్లీ గ్లోబల్ రౌండప్ రెగ్యులర్ గా చూసే ప్రేక్షకుడు అతను కాల్ చేసి చెప్తున్నది ఏంటంటే, ఈ సడన్ గా ఇట్లాంటి గాజా స్ట్రిప్ ని తీసుకుంటానని ట్రంప్ చేసిన ప్రకటన కావచ్చు, లేకపోతే డిపోర్టేషన్ గురించి మాట్లాడిన విషయం కావచ్చు, యుఎస్ ఎయిడ్ గురించి చెప్పిన విషయాలు కావచ్చు, రకరకాల అంశాలు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్నింటినీ కూడా ఇప్పుడు కొన్ని తెలుగు ప్రసార మాధ్యమాల్లో కొన్నిట్లలో జస్ట్ ఆ వార్త వరకే వస్తుంది. కానీ మేము మొదటి నుంచి గ్లోబల్ రౌండప్ ఫాలో అవ్వడం వల్ల మేము అనలైజ్ చేసి చేయగలిగే స్థితికి వచ్చాము వీటన్నిటి విషయంలో అని చెప్పారండి. నిజంగా నాకు చాలా గొప్పగా అనిపించింది. ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఇట్. ఇప్పుడు సార్ డీప్ స్టేట్ గురించి మాట్లాడొచ్చావు కదా, సో మన భావన, మన అభిప్రాయం ఏంటంటే మన ప్రజలకు అవగాహన ఉండాలి ప్రపంచంలో ఏం జరుగుతోంది. మనం పూపస్త మండుకల్లా ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ లో ఇక్కడ ఉన్న చిన్న కుంచిత రాజకీయాల్లోనే మనం సమీకృతం కాకూడదు. మనం దీన్ని దాటి ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది, దానివల్ల మన మీద ఎటువంటి ప్రభావం పడబోతోంది, ఇది తెలుసుకోవాలన్న ప్రయత్నం, చిన్న ప్రయత్నం మనం చేశాము. దాన్ని ప్రేక్షకులు అభినందించినందుకు, దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలపాలి, కృతజ్ఞతలు తెలపాలి. కానీ ఇది ఒక పెద్ద లార్జర్ గేమ్ నడుస్తుంది. ఎంత పెద్ద యుఎస్ ఎయిడ్ అన్నది ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రిజిమ్ చేంజెస్ చేశాయి, ఎన్ని నారేటివ్స్ బిల్డ్ చేసాయి, పనికి వాళ్ళ ఫేక్ నారేటివ్స్ బిల్డ్ చేసాయి. ఇవన్నీ కూడా అమెరికా డీప్ స్టేట్ ఎటువంటి నారేటివ్స్ బిల్డ్ చేసిందో మనం చూసాం కదా. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని చెప్పాడు, ఇరాక్ మీద దాడి చేశారు. ఇలా చూస్తే అక్కడ ఒక్క వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కాదు, ఏమి లేదు అతని దగ్గర. అందరికీ తెలుసు, అమెరికాకి తెలిసిన వాళ్ళు చేశారు. నిజానికి మాస్ డిస్ట్రక్షన్ చేసింది, తయారు చేస్తారు. మాస్ డిస్ట్రక్షన్ చేసిందే యాంటోనీ ఫౌసీ వీళ్ళే అని చెప్పి ఇప్పుడు యుఎస్ఏడ్ నిధులతో తెలుస్తోంది. అందుకని ఆఖరి రోజు యాంటోనీ ఫౌజీకి కంప్లీట్ క్షమాభిక్ష పెట్టాడు జో బైడెన్. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ డొంకర్ లాగుతాడు, అతని యాంటోనీ ఫౌజీని ఉరి తీస్తాడని తెలిసే అతనికి ముందస్తుగానే అతన్ని క్షమాభిక్ష పెట్టాడు. ఈ రోజు యాంటోనీ ఫౌజీకి వ్యతిరేకంగా ఒక్క కేసు కూడా లేదు, అతని మీద ఇన్వెస్టిగేషన్ కూడా లేదు. కానీ ఫ్యూచర్ లో వస్తుందేమో ముందస్తుగానే అతన్ని క్షమించేశారంటే అర్థం చేసుకోవచ్చు డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుంది. ఇదే యుఎస్ ఎయిడ్ గేమ్ ఆఫ్ ఫంక్షన్ అని చెప్పేసి ఈ కరోనా వైరస్ మీద రీసెర్చ్ చేయడానికి వుహాన్ ల్యాబ్ కూడా వీళ్ళ నుంచే ఫండింగ్ వెళ్ళింది. అందుకనే యాంటోనీ ఫౌచి కూడా దీంట్లో ఇన్వాల్వ్. యాంటోనీ ఫౌచి, యుఎస్ ఎయిడ్ వీళ్ళిద్దరూ కలిసి వుహాన్ లో ఉన్నటువంటి సైంటిస్టులకు ఇస్తే, ఆ సైంటిస్ట్ ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో
అతనే ఫస్ట్ విక్టిమ్. కరోనా వైరస్ లీక్ అయిన తర్వాత చనిపోయినటువంటి మొదటి వ్యక్తి అతనికి వీళ్ళు రమారమి $33 మిలియన్ వాళ్ళు చైనాలో ఉన్నటువంటి వుహాన్ ల్యాబ్ కి పంపింగ్ చేశారు వీళ్ళు. అంటే యుఎస్ ఎయిడ్ అన్నది ఎంతటి రాక్షసపు శక్తో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మార్కో రూబియో కావచ్చు, లేదా డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, లేదా మనకు ఎలాన్ మస్క్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను యుఎస్ ఎయిడ్ అన్నది దేశ విద్రోహమైనటువంటి శక్తి. దేశంలో ఎవరిని వీళ్ళు బేఖాతరు చేస్తారు, ఎవరి మాట వినరు, వాళ్లే స్వతంత్ర రాజ్యం అనుకుంటారు, అలా ప్రవర్తించారు వీళ్ళు. దాన్ని టేక్ ఓవర్ చేస్తున్నప్పుడు కూడా వీళ్ళని రెసిస్ట్ చేశారు. వాళ్ళని డాజ్ ఎవరైతే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ వాళ్లను వీళ్ళు అడ్డుకున్నారు, వాళ్ళకి యాక్సెస్ ఇవ్వకుండా ఆపారు వాళ్ళని. అంటే ఏ ప్రభుత్వాన్ని వాళ్ళు బేఖాతరు చేస్తారు. అంటే డొనాల్డ్ ట్రంప్ వచ్చాడని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. మేము డీప్ స్టేట్, మమ్మల్ని ప్రశ్నించే అధికారం మీకు ఎక్కడ ఉందన్న దిశగా వాళ్ళు పనిచేశారు వాళ్ళు. కాబట్టి అంతటి దౌర్జన్యంతో, అంతటి నిరంకుశ ప్రభుత్వంలో నడిపించినటువంటి ఈ సంస్థని ఆమూలాగ్రంగా పెకలించాలి అని చెప్పేసి వీళ్ళందరూ చెప్తున్నారు. సరే, కొన్ని దేశాల్లో నిజంగా కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కూడా నడుస్తున్నాయి. అక్కడ మెంటల్ హెల్త్ కి సంబంధించి కావచ్చు, లేదా స్త్రీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇతరత్ర కొన్ని అంశాల్లో కొంత బెనిఫిట్ కూడా ఉండిండొచ్చు. అది దెబ్బతినకుండా మీకు మళ్ళీ మేము ఏదో చేస్తాము అని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చారు. 90 రోజులు మేము దీన్ని థరోగా కంప్లీట్ గా ఇన్వెస్టిగేట్ చేసి తర్వాత ఆలోచన చేస్తాం. దీంట్లో అధినేత ఎవరు ఉంటారంటే కనుక ఎవరిని పెట్టాం మేము, టెంపరీగా మార్కో రూబియో నేనే ఉంటాను అని పెట్టుకున్నాడు. కాబట్టి ఇది చాలా పెద్ద మూవ్. నా దృష్టిలో డీప్ స్టేట్ ఆఫ్ అమెరికా దెబ్బకొట్టడానికి యుఎస్ ఎయిడ్ అనేది ఒక బ్రహ్మాస్త్రంలా ఉండేది వాళ్ళ దగ్గర. దాని మీద దాడి చేశాడు డొనాల్డ్ ట్రంప్. కాబట్టి దీని రిపర్కషన్స్ ఏ లెవెల్లో మరి డీప్ స్టేట్ ప్రవర్తిస్తుందో మనం చూడాలి. ఇప్పటికైతే మాత్రం ఇది ఒక వండర్ఫుల్ సూపర్ మూవ్, మనం అందరూ అప్రిషియేట్ చేయవలసింది. భారతదేశం చాలా ఊపిరి తీసుకోవచ్చు. మన చుట్టుపక్కల ఉన్న దేశాలకు, మన దేశంలో ఉన్నటువంటి శక్తులకు ఫండింగ్ ఆగిపోవడం వల్ల వీళ్ళకి కొంత ఆక్సిజన్ కట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొంతకాలం మనకు ఊరట ఉంటుంది. తర్వాత చూద్దాం ఏమవుతుందో, వాళ్ళ డీప్ స్టేట్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూద్దాం. అందుకనే జార్జ్ సోరోస్ కొడుకు అలెక్స్ సోరోస్ ఇమ్మీడియట్ గా బంగ్లాదేశ్ వెళ్ళి యూనిస్ ని కలిశాడు. ఎందుకు? యూనిస్ కి ఫండింగ్ కట్ అయిపోయింది కదా. ఈ డీప్ స్టేట్ అంతా ఈ యుఎస్ఎయిడ్ లాంటివి వాడుకుని, జార్జ్ సోరోస్ ఫండ్స్ వాడుకుని ఈ రెజ్యూమ్ చేంజెస్ అన్ని చేసే యూనిస్ వాళ్ళ అసెట్. కాబట్టి ఆయనకు అమెరికా నుంచి ఫండింగ్ ఆగిపోయేసరికి కొంత టెంపరీగా నేను సపోర్ట్ చేస్తానని అలెక్స్ సోరోస్ వెళ్ళాడు అక్కడ. కాబట్టి చూద్దాం మరి ఈ డీప్ స్టేట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ చర్యకు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మనం రాబోయే రోజుల్లో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.